హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. నా పేరు ప్రగతి. నా పేరు వికాష్. మేము భారత ప్రభుత్వంచే సృష్టించబడిన మస్కట్లము. భారత ప్రభుత్వం ఈసారి నిర్వహించబోయే సెన్సస్ 2027లో భాగంగా మీకు చాలా విషయాలు తెలియజేయబోతున్నాము. అవునండి, ఈ వీడియో ద్వారా జనాభా గణన 2027కు సంబంధించిన పూర్తి సమాచారం, సలహాలు, జాగ్రత్తలు అన్నీ చెప్పబోతున్నాం. ఈసారి జనగణన చాలా ప్రత్యేకం. మునుపెన్నడూ లేని విధంగా భారతదేశంలో మొదటిసారి డిజిటల్ సెన్సస్ ను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇదివరకు ఆఫ్లైన్ మోడ్లో జరిగిన ఈ జనగణన ఇప్పుడు మొబైల్ ఏపీపీ బేస్గా జరుగుతుంది. అయితే ఈ గణన దాదాపు 1 సంవత్సరం పాటు 2 ఫేజ్లలో ఉంటుంది. మొదటి ఫేజ్లో ఇండ్ల గణన చేస్తారు. ఇండ్ల గణన అంటే మనకు ఎటువంటి ఇల్లు ఉన్నాయి, అందులో సౌకర్యాలు, వసతులు, కుటుంబ స్థితి అంచనా వేయబడుతుంది. ఇకపోతే రెండవ ఫేజ్ లో కులం, మతం మరియు సామాజిక ఆర్థిక సూచికలతో సహా ప్రత్యక్ష జనాభా లెక్కింపు, వివరణాత్మక వ్యక్తిగత సమాచార సేకరణ ఉంటుంది. అంతేకాకుండా మొదటి ఫేజ్ కోసం ప్రభుత్వం 15 రోజుల ఆన్లైన్ స్వీయ గణన ప్రక్రియ కూడా అందుబాటులో ఉంచింది. దీనిని ఏప్రిల్ 16 నుండి వినియోగించుకోవచ్చు. అయితే మొదటి ఫేజ్ లో 34 ప్రశ్నలతో గణనదారులు మీ వద్ద నుండి సమాచారం సేకరిస్తారు. ఆ 34 ప్రశ్నలు స్క్రీన్ మీద చూడవచ్చు. ఓకే, జనగణన మొదటి ఫేజ్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జాగ్రత్తలు, విధులు, చెయ్యకూడనివి, చెయ్యవలసినవి వంటి వాటి గురించి తెలుసుకుందాం. అసలే ఈ మధ్యకాలంలో డిజిటల్ మోసాలు పెరిగాయి. ఇంకా ఈ జనగణన డిజిటల్ మోడ్లో జరుగుతుంది. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా మీ వద్దకు వచ్చిన గణనదారుడు సందర్శనకు గల కారణం వివరిస్తారు. అతను ధరించిన ఐడి కార్డును చూసి గణనదారుడేనని నిర్ధారించుకోండి. ఇంకా గుర్తుంచుకోండి, గణనదారుడు మీ నుండి ఎటువంటి ఓటీపీ గాని లేదా ఏ ఇతర లింకులు గాని, యాప్లు గాని ఇన్స్టాల్ చేయమని అడగరు. స్వీయ గణన చేసినట్లయితే ఐడి మాత్రమే సమర్పించాలి. ఇవే కాకుండా మనం మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి. గణనదారునికి ప్రతి ఇంటి ప్రాంగణంకు ప్రవేశించడానికి మరియు ఇంటి గోడపై గణన సంఖ్య రాయడానికి లేదా స్టిక్కర్ అతికించడానికి అనుమతించాలి. జనగణన అధికారులను అడ్డుకోకూడదు, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. అది జనాభా గణన 1948 చట్టంలోని సెక్షన్ 9 మరియు 11 ప్రకారం నేరం మరియు శిక్షార్హం. అయితే మీరు గణనదారునిపై సందేహం పడినట్లయితే గణనదారునికి గౌరవప్రదంగా కారణం చెప్పి సందేహం తీరాక జనగణనకు సహకరించండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, గణనదారుడు వద్ద గల ఏ విధమైన రికార్డులను తనిఖీ చేసే అధికారం ప్రజలకు లేదు. వీటి కోసం గణనదారునికి ఎటువంటి ఇబ్బందికి గురిచేయకూడదు. ఇంకో విషయం, జనగణన ద్వారా సేకరించబడిన సమాచారం భారత ప్రభుత్వంచే గోప్యంగా ఉంచబడుతుంది మరియు ఏ విధేయమైన విచారణలకు సాక్ష్యంగా స్వీకరింపబడదు. అలాగే ఈ గణనలో సేకరించిన సమాచారం ఎటువంటి పథకాలకు ఆధారంగా తీసుకోబడదు. కావున ప్రజలందరూ మీ ఇండ్లకు వచ్చే గణనాధికారులను గౌరవిస్తూ జనగణనకు సహకరించండి. ఇప్పటి వరకు జనగణన 2027 మరియు మొదటి ఫేజ్ కోసం అన్ని వివరాలు తెలుసుకున్నారు కదూ. కొత్త విషయాలతో తిరిగి మీ ముందుకొస్తాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.